ఎందుకంటే మన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇంకా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు. కంపల్సరీ అసలు ప్రెగ్నెన్సీ వస్తుందా మనకి 100% వచ్చేసారు. అది ఎలా మరి ఎందుకు ఈయన తెప్పించగలుగుతున్నాడు? బయట ఐవీఎఫ్లు అంటున్నారు, ఆపరేషన్లు అంటున్నారు. చేపించాం సార్ మేము. మరి ఎన్ని చేసినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ బుడింగిన చిటికేస్తే వస్తుంది, ఏలేస్తే వస్తుంది, ఈ ఏమి ప్రపంచంలో చేయకపోయినా వస్తుంది. ఎట్లా వస్తుందో అర్థం కావట్లేదు. వాళ్ళకి నువ్వు చెప్పాలి. నాగరాజు భవానీ ఇబ్రహీంపట్నం నుంచి వచ్చారు. పెళ్ళయి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ 2 నెలల్లో వచ్చింది. ఇక్కడ ఎలా వచ్చింది? అది 2 బిళ్ళలతో వచ్చింది. 2 బిళ్ళలతో 10 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ 2 నెలల్లో 2 బిళ్ళలతో వచ్చింది. ఎలా వచ్చింది? అదే మనం ఇబ్రహీంపట్నం నాగరాజు చెప్తారు. మీరు కూడా వినండి, తెలుసుకోండి. ఐవీఎఫ్లు అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లేదు అని మనం చెప్తున్నాం. చాలామందికి ఇంకా నమ్మకం కలగట్లేదు. మీ మామల్లాగా, బామ్మల్లాగా, తాతల్లాగా, ముత్తాతల్లాగా, మీ జేజమ్మల్లాగా మీరు కూడా డజన్లు కనొచ్చు. ఒక్క ఐవీఎఫ్ వాళ్ళు చేసుకోలేదు, ఒక్క ఆపరేషన్ ఆ రోజుల్లో లేవు. అలాగే మనం కూడా పొందొచ్చు. ఆ పద్ధతినే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అంటున్నాము. అది ఏమిటనేది మీరు కూడా ఒకసారి తెలుసుకుందరు. కానీ ఎందుకనంటే సక్సెస్ అయిన వ్యక్తి ఎదురుగుండా ఉన్నాడు. మీలాగానే బాధపడుతున్నాడు. ఎప్పుడొచ్చారు? 22/9/2023 అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ నెల ఎండింగ్ వచ్చారు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఆల్మోస్ట్ 3 నెలల్లో పని అయిపోయింది. అసలు 3 నెలలుగా అంటే డిసెంబర్ లోనే ప్రెగ్నెంట్ అయిపోయింది. 5 నెలల ముందే వద్దాం అనుకున్నాం. ఇది నేను మామూలుగా పొద్దున్న లేచి వీడియో మామూలుగా చూస్తాను కదా సార్, యూట్యూబ్ చూడంగానే ఎవరు వచ్చింది, చూడంగానే మీ యూట్యూబ్ ఆటోమేటిక్ గా వీడియో కనపడింది. మొత్తం చూసాను సార్. ఇంకా నా జీవితంలో ధైర్యం వచ్చేసింది. అయిపోయింది. నాకు సక్సెస్ అయిపోయినా అన్న. నాకు షుగర్, హెపటైటిస్ బి 2 ఉన్నాయి. అవును, రాసుకున్నారు. 2 ఉన్నాయి సార్. మీ షుగర్ ఉంటే అవుదని చాలా మంది, కొంతమంది షుగర్ ఉంటే ప్రెగ్నెన్సీ మాకు నేను ధర్మలో చేస్తాను సార్, వీటీపీఎస్ లో. అక్కడ హాస్పిటల్ చెప్తే మా అత్తగారు ఉన్నారు దాంట్లో, హెపటైటిస్ బి ఉంటే మీకు గర్భం అందుదని చెప్పారు. హెపటైటిస్ బి ఉంటే అది పనికిరారు అని చెప్పేశారు. చెప్పంగానే నేను చాలా బాధపడ్డాను. ఖమ్మం చూపించాను. అక్కడ మామూలుగా మాకు తెలియకుండా చేపించారు సార్ అక్కడ డాక్టర్ గారు. అది అందులో ఇంకా అమ్మాయి ఇంకా చచ్చిపోవాలనిపించింది. నేను చచ్చిపోతాను, నాకు అందదు అసలే. లావు సార్, కొద్దిగా లావు ఉంది ఆవిడ. లావు బరువు వల్లే ప్రెగ్నెన్సీ రావట్లేదని ఆవిడ భయపెట్టారు. అన్ని ఉన్నాయి మాకు, ఉందిలే. కానీ ఎంతసేపు పట్టింది? 2 నెలలు కూడా పట్ల ప్రెగ్నెన్సీ తెప్పించడానికి. చూసి 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 వృత్తి పుట్టి ఇంక చచ్చిపోదాంలే, మనకెందుకు, నేను బతకలేను. ఎక్కడ పెళ్లికి వెళ్ళాలన్నా నాకు ఇదో తలనొప్పి అయిపోయింది. ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలన్నా 10 మంది వచ్చినా ఇదే తలనొప్పి అయిపోయింది. ఇంకా నేను భరించలేను, ఏమైనా చేయను సార్. సరే డబ్బులు అప్పుడే అమ్మాయి కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్ళింది సార్. వెళ్తే ఆ కంప్యూటర్ అమ్మేశాను 11,000కి. ఇక్కడ ఫోన్ చేస్తే 25,000 కావాలన్నా డబ్బులు. రోజు మళ్ళీ శాలరీ వచ్చింది, ఒక 15,000 తీసుకుని వచ్చేసాను సార్. వచ్చి మన దగ్గర ఫస్ట్ టైం ఖర్చు అవుతుంది 10 నుంచి 25,000 వరకు. ఫస్ట్ టైం టెస్ట్లకి అవ్వచ్చు, వాళ్ళ ప్రాబ్లం బట్టి 10,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 25 అవ్వచ్చు. మాక్సిమం ప్రిపేర్ అయ్యి రండి అని మన వాళ్ళు చెప్పేస్తారు ముందే. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడి 2,000 అవుతారు, 5,000 దానికన్నా బోల్డ్ దూరాల నుంచి వస్తారు. అంత ఛార్జీలు పెట్టుకుని ఇబ్బంది పడి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే బాధగా ఉంటుంది అని చెప్పేసి చెప్పమంటాం. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఫోన్ చేయగానే 10,000 పడరా 10,000 పడరా అంటున్నారేంటండి అంటారు. అవి టెస్టులకి మీకు శరీరంలో ఏమేమి టెస్టులు చేశారు చేయలేదు అనేది మేము ఇక్కడ చూసి అవన్నీ చేయించాల్సి ఉంటుంది. 52 టెస్టులు కావాలి మాకు. మరి 52 టెస్టులు చేయకపోతే మీ రుగ్మత ఎక్కడుందో మాకు తెలియదు. ఏదో 2 టెస్టులు, థైరాయిడ్ ఒకటి, షుగర్ ఒకటి చేసేసి దానికి 4 బిళ్ళలు అయ్యి ఇచ్చేసి మా దగ్గర ఉన్నాయి 4 బిళ్ళలు ఇచ్చేస్తే మా మందుల షాప్ బలానికి ఉపయోగపడతాయి. కానీ మీకు ఏ ఉపయోగం ఉండదు. మీకు ఏ రుగ్మత ఉందో తెలియాలంటే మొత్తం వడగట్టి చూడాలి. వెళ్ళిన చోటల్లో ఇదే ప్రాబ్లం. ఏదో హెచ్ఐవి టెస్టులు, హెచ్పిసిఎస్ టెస్టులు, బ్లడ్ గ్రూపులు, థైరాయిడ్లు, షుగర్లు 4 టెస్టులు చేయడం, పంపించేయడం. వాటిల్లో ఏమీ లేకపోయినా బిళ్ళలు అవే, ఏమన్నా ఉన్నా బిళ్ళలు అవే. వాళ్ళు ఇవ్వాల్సిన బిళ్ళలు అవే, ముందే ఫిక్స్. ఇట్లా కాదు. మనకి ఏం సమస్య ఉందో ముందే చెక్ చేస్తున్నాం. హార్మోన్లు 12, క్రిములు 25, జనరల్ టెస్టులు 15, మొత్తం
52 టెస్టులు చేస్తున్నాం. మీరు ఆ రోజు అన్ని చేయించుకున్నారా? అవును సార్, భర్త భార్య మొత్తం ఇద్దరు ఏ టు జెడ్ చేపించుకున్నాం సార్. ఇద్దరికి చేస్తాం. భర్తకి చేసి భార్యకి లేదు, భార్యకి చేసి భర్తకి లేదనే మాట లేదు. వీళ్ళకి అన్నీ బాగున్నాయి. ఈయన కణాలు బాగున్నాయి, ఆవిడకి నెలసర్లు బాగున్నాయి, కానీ చేతిలో బిడ్డ లేదు. అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని, చేతిలో బిడ్డ లేదు. పెళ్ళై 10 ఏళ్ళు అయింది, కలిసే ఉన్నారు, కానీ ప్రెగ్నెన్సీ రావట్లా. నేను చెప్పింది అదే, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అనేది ఒకటి ఉంటుంది. చేతిలో ముద్దన్న నోట్లోకి రానివ్వదు. ఆ శనిగాళ్ళు పట్టుకోవాలి టెస్టులు చేసి. ఆ శనిగాళ్ళను గుర్తించి వాళ్ళని మనం తొలగించాలి. లేకపోతే మన బిడ్డ మన పొట్టలోకి రాదు, మన చేతిలోకి రాదు. మీరు ఇక్కడ నేను కూర్చున్న అదే సీట్ లో కూర్చుంటే ఇక్కడ సార్, కూర్చున్నారా? కూర్చుంటే క్రీములు అనగానే నా ధైర్యం వచ్చింది. క్రీములు ఉన్నాయా, అది ఉమ్, కూడా మీ పొలం గురించి చెప్పంగానే ఆహా ఇది కూడా ఉందా, ఉమ్, అప్పటి నుంచి ఇంకా నాకు కన్ఫర్మ్ అయిపోయినట్టే అని నాకు ఆలోచన వచ్చింది. ఉమ్, ఫస్ట్ చూసాం సార్, ఉమ్. రాగానే ఇంకా ఆనందం తట్టుకెళ్ళిపోయింది. అవును, ఏంది 2 గీతలు. అది పెళ్ళి 10 ఏళ్ల తర్వాత 2 గీతలు చూసింది పాపం జీవితంలో. ఉమ్, ఆ 2 గీతలు వచ్చినాయి. వచ్చాక మాకు చెప్పినట్టున్నారు మా వెంటనే వాళ్ళేమో స్కాన్ కూడా ఇదిగో తీయించమన్నాం. సార్, ఇది మీరు ఉమ్, పెట్టింది అవును, స్లిప్ వెంటనే. పెట్టాం. ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ తీయించుకోండి అమ్మా అని వాట్సాప్లోనే పెట్టేస్తాం మేము. వెంటనే పెడితే అక్కడ బ్లడ్ టెస్ట్ స్కానింగ్లు అక్కడే తీయించుకోమంటాం. ఇక్కడ వరకు రావక్కర్లేదు, ఎక్కడైతే అక్కడే తీయించేసుకోమంటాం. తీయించుకుంటే స్కానింగ్ తీస్తే మీకు వెంటనే పెట్టాడు ప్రెగ్నెన్సీ సార్ ఇది. కన్ఫామ్. అదిగో ప్రెగ్నెన్సీ పెట్టగానే కన్ఫామ్. ఇదేగా ఈ రిపోర్టేగా పెట్టారు. అవును సార్. 6 వారాలు 1.5 ప్రెగ్నెన్సీ అమ్మా అని వచ్చి చెప్పారు వాళ్ళు. ఇదిగో ఆ నల్లగా ఉన్నది శాక్. ఇదిగో మీరు చెప్పిన వాయిస్ సార్, అది చెప్పగానే ఇంకా పొద్దున్న బయలుదేరి వచ్చేసాను. ప్రతిసారి అంత దూరాల నుంచి ఇక్కడికి రాకోకుండా ఎప్పటికప్పుడు వాట్సాప్లో మేము వాయిస్ మెసేజ్ పెట్టేస్తాం. మీరు యూరిన్ టెస్ట్ పాజిటివ్ అనగానే వెంటనే నేను ఆ టెస్ట్ రిపోర్ట్ని చూసి ఏం టెస్టులు చేయించుకోవాలనేది వాట్సాప్ పెట్టాను. అలాగే వాట్సాప్ పెట్టిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేయించుకుని రిపోర్ట్స్ పెట్టారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్, కంగ్రాచులేషన్స్, భార్య రావక్కర్లేదు, భర్త రండి. ఎందుకంటే భార్యకి చేయాల్సిన టెస్టులు చేస్తాం, ఇక జర్నీ చేయాల్సిన అవసరం లేదు, భర్త రండి. ఎందుకు రమ్మంటున్నానంటే ఏ క్రిముల్ని హార్మోన్ని సరిచేసి ప్రెగ్నెన్సీ తెప్పించానో 10 ఏళ్ల నుంచి ఏ డాక్టరు చూడలేకపోయినవి మనం చూసాం, అవును సార్, మనం కరెక్ట్. సరిచేసి అది మాత్రం నెంబర్ 1. మళ్ళీ అదే ప్రాబ్లం నుంచి మళ్ళీ బిడ్డని కూడా కాపాడాలి. అదే క్రిముల నుంచి, అదే హార్మోన్ నుంచి బిడ్డని కూడా సేవ్ చేయాలి. ఈ క్రిములు హార్మోన్ల పద్మవ్యూహం తెలిసింది మన ఒక్కరమే కాబట్టి మన దగ్గరికి వస్తే వాటికి సంబంధించిన హార్మోన్లు సపోర్ట్ చేస్తాం, క్రిముల్ని తొలగించి బిడ్డని కాపాడుకుంటాం అని చెప్పాను. ఒక 3-4 నెలలు మాత్రం మన దగ్గర వాడాలని చెప్పాం. ఆ తర్వాత అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ కూడా అయిపోవచ్చు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు తప్ప సాధ్యమైనంత వరకు డెలివరీ అయిపోవచ్చు, అక్కడే మీకు ఇబ్బంది లేదు అని చెప్పాం. డెలివరీ అయిపోయిన తర్వాత మాత్రం ఒక్కసారి ఆ బిడ్డని ఫోటో తీసి మీ నవ్వు ముఖంతో ఒక్కసారి మాకు ఒక సెల్ఫీ పెట్టండి అని చెప్పి చాలు, అదే మిమ్మల్ని కోరేది. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. 10 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ నాగరాజు భవానీకి మన దగ్గరికి వచ్చిన తర్వాత 2 నెలలు అయిపోయింది, అది కూడా ఇంగ్లీష్ మందులతో. అవును సార్. మరి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ చేస్తుందా చేయట్లేదా? అసలు మా మిస్సెస్ అయితే సార్ దగ్గర ఉంది, ఏదో ఉంది సార్ ఉంది, మ్యాజిక్. లేకపోతే మనం ఇన్నిసార్లు చూడండి ఉంది ఉందని గోల గోల. మ్యాజిక్ ఏంటంటే క్రిములు అనే దానికి మందులు పెట్టాం. అవును సార్. అది కూడా టాబ్లెట్స్ కూడా 2-3 రోజుకి, అంతకన్నా మించి ఉండవు. రెండే సార్. అందుట్లో ఒకటి గ్యాస్ బిల్లే. ఎందుకంటే అందరూ తల గ్యాస్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు కాబట్టి ఈ గ్యాస్కి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మళ్ళీ ఇచ్చిన బిల్లలన్నీ బయటకు వస్తాయి. బిర్యానీ తినాలన్నా గ్యాస్ బిల్ వేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది మన వాళ్ళకి. ఇక మరి ఈ బిల్లలు ఇవ్వడానికి ఏముంది? క్రిముల్ని గురించి వాడుతూ ఉండగానే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అయిపోయింది సార్. ఈ 2 నెలలు అయిపోయిన తర్వాత బాటిల్ ఇచ్చారు. అవును, బాటిల్ ఇచ్చారు, నాకు ఇచ్చారు, హార్మోన్స్ కి సెట్ ఇచ్చారు సార్. అది మీరేం చెప్పారంటే ఈ బాటిల్ మీరు మళ్ళీ డేట్ వచ్చేదాకా వాడని అన్నారు. తర్వాత 19 తారీఖు డేట్ రావాలి, ఇంకా రాలేదు. ఇప్పుడు వారం అయింది, సరే చూసాం వచ్చింది. మళ్ళీ 4 రోజుల తర్వాత స్కానింగ్ చేయించాం, అంతే. అది ప్రెగ్నెన్సీ వచ్చి లాభం పొందారు, మరో నలుగురికి లాభం పొందేటట్టు చేయండి అయ్యా. అది ఏ దేవుడైతే మీకు వీడియో రూపంలో చూపించాడో మరి అదే దేవుడు నిన్ను ఒక వీడియో రూపంలో వాడుకుని ఇంకొక ముగ్గురికి చూపిస్తాడు, వాళ్ళని కూడా తీసుకొచ్చి లాభం పొందేటట్టు చేస్తాడు. దేవుడికి నువ్వు ఉపయోగపడేటట్టుగా అవకాశం వచ్చింది, ఉపయోగపడవయ్యా అంటే నేను దేవుడిని వాడుకుంటా కానీ నేను దేవుడికి ఉపయోగపడను. వీడియో లేకపోతే వచ్చాను కదా సార్ ఇక్కడ. మరి వీడియో లేకపోతే ఎక్కడి నుంచి వచ్చేది? నీకు ఆ దేవుడు వీడియో చూపించాడు,
దేవుడిని ఉపయోగించుకుంటాగా నేను ఉపయోగపడినంటే దేవుడు ఏం చేస్తాడో తెలియదు. ఆయన ఎంతసేపు ఇచ్చిన దాన్ని తీసుకోవడానికి, అవును సార్. ఎంతసేపు పైన చుట్టూ శత్రువులు, క్రిములు, కీటకాలు రెడీ కూర్చున్నాయి కాటేయడానికి మన బిడ్డని. నిమిషంలో అబార్షన్ అయిపోద్ది. అందుకని దేవుడిని నమ్మాలి. అదే దేవుడి మీద భారం వేసి మరో ముగ్గురికి చెప్తే మీకు లాభం పొందుతూ ఉంటే దేవుడు హర్షిస్తాడు, నీ బిడ్డకి రక్షణగా నిలబడతాడు. దేవుడి కన్నా మించిన గొప్పవాడివా నువ్వు? దేవుడి మీద భారం వేసిన వాడికి నీకు ఇవన్నీ ఎందుకు భయ్యాలు? ఇన్నాళ్ళు ఎవరు కాపాడలేదే నిన్ను, మరి ఆ దేవుడే కాపాడినప్పుడు ఆయన మీద భారం వేసి వదిలేయడానికి ఏంటి బాధ? అది నేను చెప్పేది. ఏదేమైనా నువ్వు అర్థం చేసుకున్నావు, బాగా చెప్పావు, వెరీ గుడ్. శుభ్రంగా ముందుకొచ్చి వీడియో చెప్పడమే కాకోకుండా మరలా అందరిలో ధైర్యం కలగడానికి మాస్క్ లేకోకుండా చెప్పావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అందరు చెప్పినప్పుడు ఉన్నప్పుడు మనం, అవును, మన దేవుని సార్, మనం మీరే నెంబర్ 1. ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. తొందరలోనే మంచి బిడ్డని ఎత్తుకుని చక్కగా ఆవిడ మీరు ఇద్దరు వద్దురు కానీ మళ్ళా మేము మంచి బుక్ ఇస్తాం. మళ్ళీ అప్పుడు కూడా ఇప్పుడు బుక్ ఇస్తాను నేను. గర్భిణీ వచ్చింది కాబట్టి గర్భిణీ స్త్రీగా ఏం తినాలి, ఆవిడ ఏం తినకూడదు, ఇలాంటివన్నీ దీంట్లో రాశాను. ఎందుకంటే బిడ్డ చక్కగా ఆరోగ్యంగా ఎదగాలంటే, మొక్క ఎదగాలంటే దానికి మార్గం కింద ఉన్న ఎరువు. ఎంత ఎరువు మంచిదైతే అంత మొక్క ఏపుగా ఎదిగిద్ది. ఇక్కడ ఆహారమే ఎరువు. అలాంటి ఆహారం ఏది తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అనేది అన్ని దీంట్లో రాశా. అలాగే బిడ్డ కడుపులో ఉన్నప్పుడే ఉంటది. అభిమన్యుడు పద్మవ్యూహం గురించి కడుపులోనే వినేశాడు. మరి మనం మాట్లాడే మాట, థింక్ చేసే విధానం అన్నీ మారాలి. ఒక బిడ్డ లోకరక్షకుడు లాగా పెంచాలంటే మనం మారాలి. ఎలా ఉంటే మన బిడ్డ లోకరక్షకుడు అవుతాడు, ఇవన్నీ దీంట్లో రాశా. ఇది బయట అమ్మబడదు ఈ పుస్తకం. కేవలం మన దగ్గరికి వచ్చిన పేషెంట్లకు మాత్రమే ఇస్తాం. అందుకోసమే ఇవన్నీ చదవమనండి. నార్మల్ డెలివరీ అయ్యే టిప్స్ కూడా దీంట్లో ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వమనండి. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్.